ఓం శాంతి. ఈరోజు జనవరి 1వ తేదీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త ఆలోచనలతో దైవీ నడవడికలను, దైవీ సంస్కారాలను, దైవీ గుణాలను జీవితంలో అలవరుచుకునే కొత్త సంవత్సరాన్ని జరుపుకునే ఆత్మిక పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీరు జ్ఞానం యొక్క వర్షాన్ని కురిపించి సస్యశ్యామలంగా చేసేవారు. మీరు జ్ఞానాన్ని ధారణ చేయాలి మరియు ఇతరులకు చేయించాలి. ఈరోజు ప్రశ్న: వర్షించని మేఘాలను ఏమంటారు? సమాధానం: వాటిని సోమర మేఘాలని అంటారు. వర్షించే వాటిని చురుకైన మేఘాలని అంటారు. ధారణ ఉన్నట్లయితే, అంటే జ్ఞానం ధారణ జరిగినట్లయితే వారు వర్షించకుండా ఉండలేరు. ధారణ చేసి ఇతరులకు కూడా ధారణ చేయించకుంటే వారి కడుపు వీపుకి అతుక్కుంటుంది. వారు పేదవారు, వారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ప్రశ్న: స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏది? సమాధానం: స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయటం. తండ్రి ఎవరో, ఎలా ఉంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది అంటున్నారు బాబా. ఈరోజు పాట: ఎవరైతే ప్రియుడి జతలో ఉంటారో అనేది ఈరోజు పాట. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్వచ్ఛమైన బుద్ధి కలిగిన వారుగాయి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవ్వాలి. జ్ఞానం ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చేసుకోవాలి. రెండవ పాయింట్: బాబా ఎలాగైతే తనువు, మనస్సు, ధనమును సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. సదా తాజాగా ఉండేందుకు లక్ష్యం ఉండేటటువంటి చిత్రాన్ని మీ జతలో ఉంచుకోవాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని, అంటే ఎల్లప్పుడూ ఒక్క తండ్రినే అనుసరించేటటువంటి వారు ప్రసన్న చిత్త భవ. వరదానం యొక్క వివరణ: పిల్లలైన మీకు బ్రహ్మాబాబా యొక్క జీవితము ఒక యాక్యురేట్, ఖచ్చితమైన కంప్యూటర్. ఎలాగైతే ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకి సమాధానం అనేది అడుగుతారో అలా మనస్సులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఎందుకు, ఏమిటి, ఎలా అనేటటువంటి ప్రశ్నలకు బదులు బ్రహ్మాబాబా జీవితం అనే కంప్యూటర్లో చూడండి. ఎందుకు, ఎలా అనేటటువంటి ప్రశ్నలు ఇలాగా అనే దాంట్లోకి మారిపోతాయి. ప్రశ్న చిత్తులకి బదులు ప్రసన్న చిత్తులుగా అయిపోతారు. ప్రసన్న చిత్తులు అంటే ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేటటువంటి వారు, అంటే ఒక్క తండ్రినే ఫాలో చేసేవారు. ఈరోజు స్లోగన్: ఆత్మిక శక్తి యొక్క ఆధారంతో సదా ఆరోగ్యంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉండేటటువంటి అనుభవం చేయండి. మంచిది. ఓం శాంతి.